ఆర్టీసీకి నిధులు ఇవ్వలేమని జీహెచ్ఎంసీ చేతులెత్తేసింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఇంకా ఊబిలోకి కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బల్దియా స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది. సర్కార్ గ్రీన్ సిగ్నల్ చెప్తే ఆర్టీసీకి ఇకపై గడ్డుకాలం రానుంది. గ్రేటర్లో నిత్యం 3800 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. రాష్ట్రంలో అత్యధిక నష్టం వచ్చేది గ్రేటర్ పరిధిలోనే. అందుకే లాస్ట్ ఇయర్ ఆర్టీసీకి 332 కోట్లను అందించింది జీహెచ్ఎంసీ. దీంతో ఇప్పుడిప్పుడే కుదుట పడుతోందనుకుంటున్న సమయంలో జీహెచ్ఎంసీ తాజా నిర్ణయం ఆర్టీసీని మళ్లీ భారీ నష్టాల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది జీహెచ్ఎంసీ. అందులో ఒకటి ఆర్టీసీకి నిధులు నిలిపివేయాలని నిర్ణయించింది. దీనికి స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అయితే తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ప్రభుత్వమే. గ్రేటర్లో ఆర్టీసీకి ప్రతిరోజు దాదాపు ₹1 నష్టం వస్తుందంటున్నారు అధికారులు. అంటే ఏడాదికి ఒక్క గ్రేటర్లోనే 365 కోట్ల నష్టం వస్తోంది. మరోపక్క పెద్ద నోట్ల రద్దుతో గ్రేటర్ పరిధిలో రోజువారీ నష్టాలు మరో 15 లక్షలు పెరిగాయంటున్నారు అధికారులు. ఈ టైంలో బల్దియా అందించే నిధులు నిలిపివేస్తే ఉద్యోగుల జీతాలు ఇవ్వడం కూడా కష్టమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందని ఆర్టీసీ అధికారులు వెయిట్ చేస్తున్నారు. తమకు జీహెచ్ఎంసీ ఇచ్చే నిధులు కొనసాగించాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు ఆర్టీసీ అధికారులు.